నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి తిథి ఉదయం 9:23 వరకు, తదుపరి షష్ఠి తిథి. మఖ నక్షత్రం ఉదయం 7:20 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి నక్షత్రం. సిద్ధి యోగం సాయంత్రం 5:21 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. బాలవకరణం ఉదయం 9:23 వరకు, కౌలవకరణం రాత్రి 9:46 వరకు, తదుపరి తైతిల కరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 5:34 వరకు. అమృతకాలం రాత్రి 2:05 నుండి 3:47 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:55. చంద్రోదయం ఉదయం 10:15 చంద్రాస్తమయం రాత్రి 10:56. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుండి 9:03 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:37 వరకు. యమగండం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. రేపు మాస స్కంద షష్ఠి మరియు కుమార షష్ఠి. ఈ పండుగను మన దేశంలోనే కాకుండా నేపాల్, శ్రీలంక, మలేషియా దేశాలలో ఘనంగా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని, కార్తికేయుడు అని, మురుగన్ అని పలు పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి రేపు అధర్మ అనే రాక్షస సంహారం కోసం భూమిపై అవతరించాడు అని ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్లపక్ష షష్ఠి రోజు కుమార షష్ఠి పండుగ జరుపుకుంటారు. రేపు భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో కుమార షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. మాస శూన్య నక్షత్రం రేపు ఉదయం 7:20 నుండి ఎల్లుండి ఉదయం 8:54 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పూర్వ పల్గుని, ధనిష్ట నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. తిథి శూన్య నక్షత్రం రేపు ఉదయం 9:14 నుండి ఎల్లుండి ఉదయం 7:20 వరకు ఉంటుంది. పంచమి తిథి మఖా నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మఖా నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని అంటారు. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. మాస శూన్య తిథి రేపు ఉదయం 9:20 నుండి ఎల్లుండి ఉదయం 10:20 వరకు ఉంటుంది. ఆషాఢ శుక్లపక్ష షష్ఠి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ తిథిలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్రకుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 6:34 ఏర్పడుతుంది. చంద్రకుజ గ్రహాలు సింహరాశిలో 10:35 ఒకే ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రగ్రహం 12 కోణ స్థితిలో కుజగ్రహానికి ఉత్తర దిశలో చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 7:32 41 పశ్చిమ ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 10:32 కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.